నమస్తే సఖులు. ఈరోజు కథ పేరు పనికిరాని సలహాలు. ఊరి చివరన ఉన్న శ్మశానంలో అనేక పిశాచాలు ఉండేవి. వాటిలో అనుభవం జాస్తిగా గల ఒక వృద్ధ పిశాచి ఇతర పిశాచాలకు ఏ సమస్య ఏర్పడినా సలహాలు ఇస్తూ ఉండేది. ఒకరోజు ఆ వృద్ధ పిశాచి అడవిలో చాలాసేపు తిరిగి ఒక పాడుబడిన దిగుడుబావు పై మెట్టు మీద కూర్చున్నది. ఎవరు వారు నా స్థలంలో వచ్చి కూర్చున్నారు అన్న మాటలు విని వృద్ధ పిశాచి తల ఎత్తి ఒక ఆడపిశాచిని చూసి, ఇది నీ చోట అయితేనే విశాలంగానే ఉన్నది గట్టు, నువ్వు కూడా వచ్చి కూర్చో అన్నది. ఆడపిశాచి వృద్ధ పిశాచి పక్కన కూర్చున్నది. నేను ఇటుగా ఉన్న శ్మశానంలో ఉంటాను. పిశాచాలకు ఏ సమస్య వచ్చినా నన్ను సలహాలు అడుగుతూ ఉంటారు అంటూ వృద్ధ పిశాచి తనను తాను ఆడపిశాచికి పరిచయం చేసుకున్నది. వెంటనే ఆడపిశాచి ఉత్సాహం వచ్చినట్లుగా కనపడి, నాకు ఒక సమస్య వచ్చి పడింది, బుర్ర బద్దలు కొట్టుకున్నప్పటికీ పరిష్కారం తోచడం లేదు, కాస్త సహాయం చేయి అన్నది. వృద్ధ పిశాచికి అది తన సమస్యను ఇలా వివరించి చెప్పింది. అది నివసించే మర్రి చెట్టుకి చాలా దగ్గరగా ఒక పాడుబడిన ఇల్లు ఉన్నది. నెల క్రితం ఆ ఇంటిని ఒక సంగీత మాస్టర్ ఆక్రమించాడు. ఊళ్ళో నుంచి చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు అతడి వద్దకు వచ్చి రోజంతా సంగీత సాధన చేస్తున్నారు. ఇంతకాలము ప్రశాంతంగా జీవిస్తున్న ఆడపిశాచికి గోళ్ళ దుర్భరంగా ఉన్నది. ఎలాగైనా ఆ సంగీతం మాస్టర్ని ఆ ఇంటి నుంచి వెళ్ళగొట్టాలి. అది ఆడపిశాచి సమస్య. అంతా విని వృద్ధ పిశాచి, ఇదొక సమస్య ఏమిటి? ఇంతకన్నా ఎంతో కఠినమైన సమస్యలను పరిష్కరించాను. నువ్వు ఇలా చేశావంటే నీ సమస్య తీరిపోతుంది అంటూ ఆడపిశాచికి ఏదో సలహా ఇచ్చింది. ఆడపిశాచి ఈ సలహాకు అమితంగా సంతోషించి ఆ రాత్రే సంగీతం మాస్టర్ ఇంటికి పోయి గండుపిల్లిగా మారి వికృతంగా అరుస్తూ కిటికీలో నుంచి సంగీతం మాస్టర్ గదిలోకి దూకింది. ఈ గొడవతో సంగీతం మాస్టర్ నిద్రలేచి గండుపిల్లి కాస్త పిశాచిగా మారడం చూసి ధైర్యం కూడగట్టుకుని, ఎవరు నువ్వు, ఈ వేళప్పుడు ఇక్కడ నీకేం పని అని అడిగాడు. పిశాచి విరగబడి నవ్వి, నేను బహు చెడ్డ పిశాచిని, కోరిన రూపంతో ఇంట్లో తిరుగుతూ ఉంటాను అని చప్పున గబ్బిలంగా మారి గది అంతా కలయి తిరిగి చూసింది. నీకు పుణ్యం ఉంటుంది, ఇందాకటిలాగే పిల్లిలాగానే ఉండి ఇల్లంతా తిరుగుదు, ఎలుకల బాధ చాలా ఎక్కువగా ఉన్నది, తర్వాత బల్లిగా మారి దోమలను తినే అన్నాడు సంగీతం మాస్టర్. ఆడపిశాచి రోషంగా, నాకు అంతకంటే పనేమి లేదనుకున్నావా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అది మర్నాడు బావిగట్టున ఉన్న వృద్ధ పిశాచిని కలుసుకుని, నీ పథకం పారలేదు, వాడు మహా గట్టిపిండం అన్నది. ఒక ఎత్తు పారకపోతే ఇంకొకటి పారుతుంది అంటూ వృద్ధ పిశాచి ఆడపిశాచికి మరొక ఉపాయం చెప్పింది. అది పారవచ్చు అని ఆడపిశాచికి తోచింది. ఆ పథకం ప్రకారం ఆడపిశాచి సంగీతం మాస్టర్ ఇంటి కప్పు మీద పెంకులు పీకి కింద పారేయసాగింది. ఆ చప్పుడుకి సంగీతం మాస్టర్ నిద్రలేచి బయటికి వచ్చి, ఆ పెంకులు పీకేది ఎవరు అని అడిగాడు. నేనే, పిశాచాన్ని ఏదో ఒకటి చేయకపోతే నాకు తోచదు అంటూ ఆడపిశాచి గాలిలో పల్టీలు కొట్టింది. ఆ దొమ్మరి ఆటలు తర్వాత చేద్దురు కానీ ముందు పని కానీ, ఈ మధ్య 4 డబ్బులు వస్తున్నాయి, పెంకులు తీయించి మిద్దె వేయించే ఆలోచనలో ఉన్నాను. తెల్లవారేసరికల్లా పెంకులన్నీ తీయడం పూర్తి చేయాలి అని బయట ఒక చెట్టు కింద పడుకుని గుర్రు పెట్టసాగాడు సంగీతం మాస్టారు. నా చేత కూలి పని చేయించుకునేలా ఉన్నాడు మొండివాడు అనుకుని ఆడపిశాచి గుడ్లగూబలా మారి అరుచుకుంటూ బావి దగ్గరికి ఎగిరిపోయింది. మంచి ఉత్సాహంలో ఉన్నట్టున్నావు సంగీతం మాస్టర్, ఈ దెబ్బతో వెళ్ళకొట్టగలవా అని వృద్ధ పిశాచి అడిగింది. నా మొహం, నన్నే వాడు వెళ్ళకొట్టాడు అన్నది ఆడపిశాచి. తన 2 పథకాలు వృధా పోవడం వృద్ధ పిశాచికి అవమానమైంది. అది ఆడపిశాచికి 3వ పథకం చెప్పింది. దాని ప్రకారం ఆడపిశాచి మర్నాడు రాత్రి నిద్రపోతున్న సంగీతం మాస్టర్ని తట్టి లేపింది. మళ్ళీ ఎందుకు తగలడ్డావు, బంగారం లాంటి నిద్ర చెడగొట్టావు అన్నాడు సంగీతం మాస్టర్. నువ్వు మర్యాదగా ఈ ఇల్లు వదిలి వెళ్ళు, ఈ ప్రాంతం అంతా నాది, ఎన్నేళ్లగానో నేను ఇక్కడ ప్రశాంతంగా బతుకుతున్నాను, నువ్వు వచ్చి నీ కర్ణ కఠోరమైన సంగీతంతో నా శాంతిని భంగపరిచావు అన్నది ఆడపిశాచి సూటిగా. మహాబాగా చెప్పావులే, ఎంతో కాలం నేను అద్దె కూడా ఇల్లు సంపాదించలేకపోయాను. సంగీతం మాస్టర్కి ఇల్లు ఎవరు అద్దెకిస్తారు? నా అదృష్టం కొద్దీ ఇల్లు తేరగా దొరికింది, శిష్యులు బాగానే వస్తున్నారు, అందుచేత నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళే ప్రశ్నే లేదు, నువ్వే మరెక్కడికైనా వెళ్ళిపో, నేను అభ్యంతరం చెప్పను అని సంగీతం మాస్టర్ స్పష్టంగా చెప్పి అటు తిరిగి పడుకున్నాడు. ఆడపిశాచి ముఖం దమ్మిడి అంతైంది. కూర్చుని సలహాలు చెప్పడం చాలా సులభం, ఎవరి సమస్యలను వారు స్వబుద్ధితో పరిష్కరించుకున్నంత ఉత్తమం మరొకటి లేదు.
మర్నాడంతా ఆలోచించి ఆ రాత్రి ఆడపిశాచి సంగీతం మాస్టర్తో, రేపు రాత్రి నుంచి నాకు సంగీతం నేర్పు, అలా కాదంటే ఉదయమే అందరితో పాటు కూర్చుని సంగీత సాధన చేస్తాను అంటూ నమ్మకం కలిగేటట్లు ప్రాధేయపడింది. సంగీతం మాస్టారు దడుచుకున్నాడు. ఇప్పుడిప్పుడే అతనికి కాస్త పేరు డబ్బు వస్తున్నాయి. తాను పిశాచాలకు సంగీతం నేర్పుతున్నట్లు తెలిసిందంటే విద్యార్థులు రారు సరిగదా, ఊళ్ళో వాళ్లే తనను తన ఊరి నుంచి తరిమేస్తారు. అందుచేత సంగీతం మాస్టారు ఆ రాత్రే తన మూటా ముల్లే సర్దుకుని తెల్లవారిగానే ఊరి అవతల వైపు మరో ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. ఆడపిశాచి సమస్య తీరిపోయింది. మరొక కథ. దయ్యం వదిలింది. వాణి వర్మలకు సంతానం లేదు. వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఆ ఊళ్ళో వాళ్ళ మంచితనాన్ని గురించి చెప్పుకొని వారు లేరు. ఒకరోజు రాత్రి పెద్ద వర్షం పడుతున్నది. వర్మ వాణి భోజనానికి కూర్చోబోతుండగా ఎవరో దడదడా తలుపులు తట్టారు. తలుపు తీసి చూస్తే వర్షంలో తడిసి ముద్దై ఉన్న యువదంపతులు కనిపించారు. పట్టణానికని బయలుదేరి వర్షంలో చిక్కుపడ్డాం, ఈ రాత్రికి మీ ఇంట ఉండనిస్తారా అని వాళ్ళు అడిగారు. లోపలికి రండి అంటూ వాణి వాళ్ళని ఆహ్వానించి భోజనం పెట్టి పడకలు ఏర్పాటు చేసింది. వాళ్ళు తిన్నాక అన్నం కొద్దిగా మిగిలింది. దాన్ని వాణి తన భర్తను తినమన్నది. మళ్ళీ వండడానికి పుల్లలు లేవు, తడిసిపోయాయి. ఇద్దరం చెరిసగం తిందాం అని వర్మ పట్టుపట్టాడు. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ చిరకాస్త తిని పడుకున్నారు. తెల్లవారి ఎవరో ఏడుస్తున్నట్లయి వాళ్ళు ఉలిక్కిపడి లేచారు. వీధి తలుపు తీసి ఉన్నది. గుమ్మంలో రాత్రి వచ్చిన మనిషి కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నది. వాణి వర్మలు నిర్ఘాంతపోయి ఆమె ఏడుపుకి కారణం ఏమిటి అని అడిగారు. నా కాపురం గంగపాలైంది. రాత్రి ఇంటికి రాకపోయినా బాగుండేది. రాత్రి నా భర్త మీ అన్యోన్యం చూసి, నువ్వు ఎప్పుడైనా నన్ను ఈ ఇంటి ఇల్లాల్లాగా ప్రేమించావా? భర్తను ప్రేమించలేని భార్య నాకు దేనికి అని ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు మొండి మనిషి. మళ్ళీ తిరిగి రాడు అన్నది బెక్కుతూ. ఆమె పేరు చంద్రమతి. వర్మ ఆమె భర్త కోసం ఆత్రంగా ఊరంతా వెతికాడు. ఎక్కడా అతని జాడ లేదు. నాకు తెలుసు ఆయన రాడు, నాకు ఇంకెవ్వరూ లేరు, లోతైన బావి చూసి దూకేస్తాను అంటూ చంద్రమతి మళ్ళీ ఏడ్చింది. ఆమె స్థితిని చూసి భార్యాభర్తల మనసు కరిగిపోయింది. మగవాడి మంచితనం మీదనే ఆడదాని సుఖం ఆధారపడి ఉన్నది. నువ్వు ఏమీ బాధపడకు, నీ భర్త మనసు మారి తిరిగి నువ్వు వచ్చేదాకా మా ఇంటనే ఉండు అన్నారు వాళ్ళు. అది మొదలు చంద్రమతి వాళ్ళ ఇంట్లో మనిషిగానే ఉండిపోయింది. ఆమె చాలా మెత్తని మనిషిగా కనపడింది. రాత్రి వంట ఆమె చేసేది. 4 రోజులు గడిచాయి. వర్మకు చిన్ననాటి స్నేహితుడు మురారి 4 రోజులు ఉండిపోవడానికి వచ్చాడు. అతడు 2-3 నెలలకు ఒకసారి అలా వస్తూ ఉంటాడు. కిందటిసారి వచ్చినప్పుడు చంద్రమతి లేదు. అతడు ఆమె విషయం అంతా వర్మ నుంచి తెలుసుకున్నాడు. ఆ రాత్రి అందరికీ చంద్రమతే వడ్డించింది. భోజనం అయ్యాక మురారి వసారాలో మంచం వేసుకుని పడుకున్నాడు. కానీ అతనికి చాలాసేపు నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి వేళ నిద్ర పడుతూ ఉండగా ఏదో అలికిడి అయ్యి మెలకువ వచ్చింది. చంద్రమతి చేతిలో దీపం పట్టుకుని చిన్నగా వంటింటి తలుపు తీస్తున్నది. వంటింటి అవతల కిటికీని ఎవరో తట్టినట్లు వినిపించింది. మురారికి చంద్రమతి ప్రవర్తన, కిటికీ చప్పుడు అనుమానం కలిగించాయి. ఆమె వంటగదిలోకి వెళ్ళగానే అతను చప్పున లేచి చిన్న కిటికీలో నుంచి వంటగదిలోకి చూశాడు. చంద్రమతి ఒక గిన్నెలో అన్నము, కూర, పులుసు, పెరుగు అమర్చి కిటికీలో నుంచి లోపలికి వచ్చిన చేతులకు అందించింది. ఇంకా ఎన్నాళ్ళు ఈ అర్ధరాత్రి భోజనాలు? ఎలాగో ఇనప్పెట్టెలో డబ్బు చెక్కించుకుని త్వరగా వచ్చాయి అన్నాడు అవతలి మనిషి. చీకటిలో ఉన్న కారణం చేత ఆ మనిషి మురారికి కనిపించలేదు. ఇప్పుడిప్పుడే వీళ్ళకి నా మీద అనుమానం కలుగుతున్నది. త్వరలోనే ఇనప్పెట్టె తాళాలు నాకు అందుబాటులోకి వస్తాయి. కాస్త ఓపిక పట్టు అన్నది చంద్రమతి. అమ్మ దొంగ మొహం, ఆ పైకి అమాయకంగా కనిపిస్తూ మా వాళ్ళ మంచితనాన్ని ఆసరా చేసుకుని మొగుడితో కలిసి ఆడుతున్న నాటకం ఇదా, ఉండు నీ ఆట కట్టిస్తాను అంటూ మురారి తనలో అనుకున్నాడు. అతను వెంటనే వాణి వర్మలకు చెప్పి వాళ్ళ మనసు నొప్పించకుండా వాళ్ళ ఇంటికి పట్టిన దయ్యాన్ని వదలగొట్టాలని నిశ్చయించుకున్నాడు. మర్నాడు తెల్లవారుతూనే అతను చంద్రమతికి వినిపించేలా వర్మతో, బాబోయ్, రాత్రికి నేను కన్ను మూస్తే ఒట్టు ఈ ఇంట్లో దయ్యం చేరినట్లుంది. రాత్రంతా గజ్జల చప్పుడు. నేను తూర్పుగా వేసుకున్న మంచం పడమటి వైపుకి ఈడ్చుకుపోయింది. కిటికీలో పెట్టిన మంచినీళ్ళ గిన్నె మంచం కింద ఉన్నది. నేను కాబట్టి బతికి బయటపడ్డాను. మరొకరైతే హరి అనేవాళ్ళు అన్నాడు. వాణి వర్మ ఈ మాట విని హడలిపోయి, అయితే భూతవైద్యుడిని పిలుద్దామన్నారు. మీరేమీ కంగారు పడకండి, ఎటువంటి దయ్యాన్నైనా నేను వదలగొట్టగలనని మురారి వాళ్లకు ధైర్యం చెప్పాడు. మర్నాడు రాత్రి అతను బజారులో కొన్న గజ్జెలు పక్కన పెట్టుకుని అప్పుడప్పుడు చప్పుడు చేయసాగాడు. తర్వాత అతను తలగడను మంచం మీద నిలువుగా అమర్చి వాటి మీద దుప్పటి కప్పి పెరటి వైపుకు వెళ్ళి వంటింటి కిటికీ చప్పుడు చేశాడు.
చాలాసేపటికి ఎలాగో ధైర్యం చేసుకుని చంద్రమతి వచ్చి గిన్నెలో అన్నీ సర్ది మురారి చేతికి గిన్నెను అందించింది. మురారి చప్పున ఇంట్లోకి వచ్చి ఆ గిన్నెను చంద్రమతి మంచం మీద పెట్టి మంచాన్ని ఇంకొక పక్కకు ఈడ్చేసి ఏమీ ఎరగనట్లు తన మంచం మీద పడుకున్నాడు. చంద్రమతి గిన్నె కోసం కొంతసేపు చూసి కిటికీని సమీపించి బయట తన భర్త జాడ కనపడక వంటగది తలుపు మూసి తన గదిలోకి వెళ్ళి కెవ్వున కేక పెట్టింది. ఆ కేకకు వర్మ, వాణి ఉలిక్కిపడి లేచి చంద్రమతి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పుడే లేచినట్లుగా మురారి కూడా వచ్చాడు. చంద్రమతి బెదిరిపోయిన గొంతుతో, దయ్యం ఉన్న మాట నిజమే, నాకు గజ్జల చప్పుడు వినిపించింది. ఆ వైపు ఉన్న మంచం ఈ వైపుకు వచ్చింది. దానితో అదురుకొని లేచాను. ఇదిగో వంటింట్లో ఉన్న ఈ గిన్నె నా మంచం మీదకు వచ్చింది అన్నది. భయపడకండి, త్వరలోనే ఈ దయ్యం భరతం పడతాను అన్నాడు మురారి. 2 రోజుల పాటు అతను రాత్రిళ్ళు గజ్జల చప్పుడు చేస్తూనే ఉన్నాడు. అందుకే తన భర్త వంటింటికి కిటికీకి చప్పుడు చేస్తున్న చంద్రమతి గది విడిచి బయటికి రావడానికి భయపడింది. 3వ రోజు రాత్రి మురారి బయటనే పొంచి ఉండి చంద్రమతి భర్త పెరటిదోవన రాబోతుండగా తాను అదే దారిన వెళ్ళబోతున్న వాళ్ళ అతనికి ఎదురు నడుస్తూ, నా చెల్లెలకి ఇంత ద్రోహం చేస్తాడా, నేను చూస్తాను అన్నాడు. చంద్రమతి భర్త బయటే నిలబడి, ఏం జరిగిందండి అని అనుమానంగా అడిగాడు. ఇంకా ఏం జరగాలండి, ఈ ఇంటాయన మా బావగారు, మా చెల్లెలకి పిల్లలు లేరు, ఈ ఇంట్లో ఎవరో మొగుడు వదిలేసిన మనిషి ఎలాగో చేరింది, ఇప్పుడు మా బావ ఆవిడని చేసుకుంటాడట, ఆవిడ కూడా అందుకు సిద్ధంగానే ఉందిట అంటూ విసురుగా వెళ్ళిపోయినట్లు వెళ్ళి వీధి తోవన లోపలికి వచ్చి తన మంచం మీద పడుకొని నిద్రపోయాడు. మురారి చెప్పిన మాట మీద చంద్రమతి భర్తకు నమ్మకం కుదిరింది. ఎందుకంటే 3 రోజులుగా ఆమె అతనికి కిటికీ తెరవడం లేదు. తెల్లవారగానే అతను వచ్చి వర్మతో, నేను బుద్ధి గడ్డి తిని నా భార్యను ఇక్కడ వదిలి వెళ్ళాను, ఆమెను నాతో పంపేయండి అన్నాడు. దయ్యం భయంతో హడలిపోతున్న చంద్రమతి తన మొగుడి వెంట సంతోషంగా వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళినందుకు ఇల్లు బోసిగా ఉన్నదని వాణి, వర్మలు బాధపడుతుంటే దయ్యం వదిలిందని సంతోషించక బాధపడుతున్నారా అంటూ మురారి జరిగిన సంగతి వాళ్ళకి చెప్పి వాళ్ళ వద్ద సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయాడు. ఈరోజుకి కథల సమాప్తం. సకలు తిరిగి రేపు కలుద్దాం. నమస్తే.